బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తుని పాప మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ అని చెప్పుకోవాలి. పాప కేసులో వెలుగులోకి మరొక కొత్త సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ నెల 6న ఉదయం 11:50 సమయంలో పాపతో పాటు కుక్క ఇద్దరు మిస్ అవ్వడం జరిగింది. కానీ ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 1 గంటకి అంటే 1 గంట 10 నిమిషాలు గడిచిన తర్వాత సిహెచ్ అగ్రహారంలోనే స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గర పెంపుడు కుక్కకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది. ఆ పెంపుడు కుక్క కొంత ఆందోళనగా ఉన్నట్లు ఆ సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ని ప్రస్తుతానికి మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో. ఎగ్జాక్ట్లీ ఈ విజువల్లో పాప మిస్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 గంట 10 నిమిషాల తర్వాత అంటే ఆ గంటలో పాప మరి అడవిలోకి వెళ్ళిందా? మరో పక్కన ఆఫీసర్స్ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ కానీ అలాగే ఫారెస్ట్ అఫీషియల్స్ చాలా క్లియర్గా ఎలాంటి వన్య మృగాలు కానీ జంతువుల యాక్టివిటీస్ కానీ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు లేదు, గతంలో కూడా ఎప్పుడూ లేవు. ఇక్కడ ఓన్లీ ఉంటే అడవి పందులు అలాగే కొండ సిలువలు మాత్రమే ఉంటాయంటూ అటవీ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కుక్క పాప ఇద్దరు మిస్ అయిన 1 అవర్ 10 మినిట్స్ 1 గంట 10 నిమిషాలకే మరి స్థానికంగా ఉన్న గుడి దగ్గర కనిపించింది. అంటే సిహెచ్ అగ్రహారంలోనే పాప ఉండేదా ఆ సమయంలో? ఎవరైనా అక్కడి నుంచి ఆమెని తీసుకెళ్ళిపోయారా? ఆ తర్వాత మరి ఈ గుడి దగ్గర నుంచి కుక్క ఎటెళ్ళిందో క్లారిటీ లేదు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మాత్రమే కనిపించింది. దాని తర్వాత మరి కుక్క ఎటువైపు వెళ్ళిందో తెలీదు. ఒక 3 రోజుల పాటు కుక్క కనిపించకుండా పోయింది. మళ్ళీ 9వ తారీఖున చిన్నారి కనిపించకుండా పోయి 3 రోజులు గడిచిన తర్వాత 9వ తారీఖున మళ్ళీ కుక్క తిరిగి రావడం జరిగింది. పాప కుక్క ఇద్దరు వెళ్ళినప్పుడు ఆ దారి మనం చూస్తున్నాం కదా, తల్లిదండ్రులు నడుస్తున్న దారి, ఆ తల్లి నడుస్తున్న దారి, ఆ దారిలోనే మరి పాప కుక్క ఇద్దరు వెళ్ళారు. కానీ కుక్క తిరిగి వచ్చినప్పుడు జూన్ 9న ఇంకొక దారి నుంచి వచ్చింది. పాప వెళ్ళిందేమో ఎడమ దారి నుంచి, కుక్క తిరిగి వచ్చిందేమో కుడి దారి నుంచి. ఏంటి, కుక్కని ఎవరైనా బంధించే ప్రయత్నం చేశారా? తప్పించుకొని వచ్చిందా? అడవికి వెళ్ళింది అనుకుంటే పాప మిస్ అయిన తర్వాత పాప కుక్క ఇద్దరు మిస్ అయిన తర్వాత 1 గంట 10 నిమిషాలకే కుక్క స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గర ఆ సీసీటీవీ కెమెరా విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే స్థానికంగానే సిహెచ్ అగ్రహారంలో ఉన్న ప్రజలే, అక్కడున్న వ్యక్తులే మరి పాపని ఎత్తుకెళ్ళారా, లేకపోతే అక్కడే పాపని దాచిపెట్టే ప్రయత్నం చేశారా? కుక్క మిస్ అయిన 1 గంట తర్వాత అదే ఊర్లో కనిపించింది. ఇప్పుడు ఇది కొత్త అనుమానాలకి దారితీస్తుంది. ఇంటికి చేరిన 2 రోజులకి మరి కుక్క చనిపోయింది. కుక్కను పాయిజన్ చేశారా కావాలనే? మళ్ళీ వాళ్ళని వెతికి పట్టుకునే ప్రయత్నం కుక్క చేస్తుంది, లేదా ఆ ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఇంటికి తల్లిని కానీ, భువనేశ్వరిని కానీ, తండ్రిని గణేష్ని కానీ వీళ్ళని లాక్కొని వెళ్ళే ప్రయత్నం చేస్తుందనా? మొదటగా మనం చూస్తే కుక్క 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత భవానీ అంటే తల్లిని పట్టుకొని లాక్కెళ్ళే ప్రయత్నం చేసింది. అప్పుడున్న పోలీసు సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ చూసి కుక్క భయపడి పారిపోవడం జరిగింది. మనం గుర్తు తెచ్చుకుంటే ఆ పారిపోయినప్పుడు దాన్ని వెంబడించిన కుక్క ఎటు వెళ్ళింది అనేది అప్పుడున్న అధికారులు ట్రేస్ చేయలేని పరిస్థితి. దట్టమైన చెట్ల మధ్యలోంచి కుక్క వెళ్ళిపోవడంతో దాన్ని వీళ్ళు ట్రాక్ చేయలేకపోయారు. నిజంగానే అదే సిహెచ్ అగ్రహారంలో పాప ఉండి ఆ పాప దగ్గరికి తల్లిని తీసుకెళ్లే ప్రయత్నం కుక్క చేసింది అనుకోవాలా? కేసులో ప్రస్తుతానికి కుక్క పోస్ట్ మార్టం చాలా కీలకంగా మారబోతుంది. మరి పోస్ట్ మార్టం ఇవాళ సాయంత్రానికి వచ్చే అవకాశం ఉందా? కొండ ప్రాంతంలో ఎక్కడ కనిపించని అటవీ జంతువులకు సంబంధించిన ఆనవాళ్ళు, ఫారెస్ట్ అఫీషియల్స్ అయితే ఎలాంటి ఆనవాళ్ళు లేవు పరిసర ప్రాంతాల్లో అంటున్నారు. అయితే ఖచ్చితంగా మనుషులు చేసే పని. ఈ కుక్క సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది కదా మనకు లెఫ్ట్ సైడ్ బాక్స్లో, ఆ విజువల్లో కనిపిస్తుంది. పాప మిస్సింగ్ తర్వాత మరి ఆ స్థానికంగా ఒక టెంపుల్ దగ్గరనే అది కనిపించింది. దానికి సంబంధించిన విజువల్ పైన ప్రస్తుతానికి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అనుమానితుల కోసం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫోన్ కాల్ కాన్వర్సేషన్స్, ఆ రోజు ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు, ఎన్ని కాల్స్ ఎవరెవరికి చేసుకున్నారు, అనుమానాస్పదంగా ఏవైనా కాల్స్ కంటిన్యూస్గా కాల్స్ మాట్లాడడం అలాంటివి ఏమైనా జరిగాయా అన్న కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలవరం ప్రాంతంలో స్పెషల్ టీమ్స్తో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ని ప్రస్తుతానికి నిర్వహిస్తున్నారు. చిన్నారి మరి క్షేమంగా తిరిగి రావాలంటూ
గ్రామస్తులు పరిసర ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రార్థనలు పూజలు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞానేశ్వరి తిరిగి రావాలి, జాను పాప తిరిగి రావాలంటూ కూడా ప్రార్థనలు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ, మరి ముఖ్యంగా ఆర్టీవీ వ్యూవర్స్ అందరూ కూడా పాప బ్రతికే ఉంది, పాప తిరిగి రావాలి అంటూ మేము ఆశిస్తున్నాము అంటూ ఎంతోమంది మనకు కాల్ చేసిన వ్యక్తులను కూడా మనం చూసాం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి పాప వెళ్ళిన దారికి సంబంధించిన విజువల్స్ కానీ ప్రస్తుతం కేసుకు సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎంత ఫీట్ లో ఉండొచ్చు అన్నది డ్రోన్ ఇప్పుడు సో కుక్క వెళ్ళిపోయినప్పుడు ఎడమదారి నుంచి, కుక్క అలాగే పాప ఇద్దరు తప్పిపోయినప్పుడు ఎడమదారి నుంచి వాళ్ళిద్దరు వెళ్ళడం జరిగింది. కానీ 9వ తారీఖు కుక్క వచ్చినప్పుడు కుడివైపు నుంచి వచ్చింది, ఎడమ వైపు నుంచి పాప కుక్క ఇద్దరు వెళ్ళడం జరిగింది. కానీ 9వ తారీఖు అంటే 3 రోజుల తర్వాత కుక్క వెనకకు వచ్చినప్పుడు కుడివైపు నుంచి వచ్చింది. మరో పక్కన వీళ్ళిద్దరు పాప కుక్క ఇద్దరు మిస్ అయిన తర్వాత ఒక గంట వ్యవధి తర్వాతనే, అంటే ఒక 1 అవర్ డిఫరెన్స్లోనే మళ్ళీ సిహెచ్ అగ్రహారంలోనే కుక్క కనిపించింది. అంటే పాప మిస్ అయ్యి ఎంతో దూరం వెళ్ళిందా? పాప ఒక 1 అవర్లో మహా అయితే ఎంత నడవగలుగుతుంది? ఒక 2-3 కిలోమీటర్లు, 2-3 సంవత్సరాల వయసు మహా అయితే చిన్న పిల్ల. మనం చూసాం గతంలో పాప నడిచిన ఆ నడకను కూడా చూసాం. చాలా చిన్న చిన్న బుడ్డి అడుగులు వేస్తూ కొంత దూరం మాత్రమే ప్రయాణించగలుగుతుంది. ఒక 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్ళలేని పరిస్థితి. అంటే ఖచ్చితంగా సిహెచ్ అగ్రహారంలోనే పాప కుక్క ఆ రోజు ఉన్నారు. ఆ సమయానికి 1 గంట ఆ సమయంలో ఈ సీసీటీవీ ఫుటేజ్లో రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తున్న ఆ ఇమేజ్లో మనం చూడొచ్చు. ఆ కుక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక గుడి దగ్గరనే కనిపించింది. అంటే పాప కూడా సిహెచ్ అగ్రహారం పరిసర ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉందనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉందని నేనైతే భావిస్తున్నాను. మరోపక్క కుక్క కూడా ఈ గుడి దగ్గర కనిపించిన తర్వాత మళ్ళీ కనిపించకుండా పోయింది. దాని తర్వాత 3 రోజుల తర్వాత వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి వీటన్నిటికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి